అగ్నిహోత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ గారు ఇంతవరకు మనకు 3 పూటల అంటే పొద్దున్నే 5 నుంచి 7 వరకు, అలాగే 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉదయం, రాత్రి 9 నుంచి ఇలా 10-10:30 వరకు మనకు క్లాసులు ఉండడం జరుగుతుంది. దాంతోపాటు సైలెంట్ మెడిటేషన్ అనేసి రాత్రి 11 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు పెట్టడం జరిగింది. ఇప్పుడు రేపటి నుంచి సారు బ్రహ్మ ముహూర్త ధ్యానము అనేసి 3 గంటల నుంచి 4:30 వరకు, తెల్లవారుజామున 3 గంటల నుంచి 4:30 వరకు కూడా పెట్టడం మొదలు పెడుతున్నారండి. ఆ లింక్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకు గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే వాళ్ళు అంటే సాధన పెంచుకోవాలి అనుకునేవచ్చు కానీ, లేదు ఆరోగ్య స్థితి మెరుగవ్వాలని కానీ, లేకపోతే ఆత్మజ్ఞానాన్ని అంటే మంచిగా సిద్ధించుకోవాలి అలా అనుకుంటే, ధ్యాన స్థితిని పెంచుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అద్భుతమైన అవకాశం అండి. బ్రహ్మ ముహూర్త ధ్యానము. బ్రహ్మ ముహూర్తం అనగానే అందరూ దేవతల యొక్క అది కాలం అన్నమాట. అందరూ మంచి దేవతలందరూ కూడా యాక్టివ్గా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. అంటే సప్త ఋషులు కానీ, లేదు సమస్త ఋషి మండలి కానీ అందరూ కూడా ఆ టైంలో చక్కగా మెడిటేషన్ చేసుకుంటారు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అటువంటి గొప్ప విషయము అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇప్పుడు 1:30 గంట ఉంది. సగం టైం ఏమో మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది, సగం టైం ఏమో మళ్ళీ సైలెంట్ మెడిటేషన్ ఉంటుంది. ఈ సగం టైము మ్యూజిక్ మెడిటేషను, ఆ తర్వాత మీరు మళ్ళీ లేచి మీరు రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. క్లాసులు అటెండ్ అవ్వడం కానీ మీ పనులు, అది ఏదైతే ఉందో అద్భుతమైన విషయం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా కావాలి అంటే కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ లింక్ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా చేసుకోవాలి అనుకుంటే కూడా లింక్ షేర్ చేయొచ్చు అనమాట. అద్భుతమైన సదవకాశము. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఉంటుందండి. 365 days ఉంటుంది అది. 3 గంటల నుంచి 4:30 వరకు. అది విషయం. ఇంకా కొత్తగా ఈ నెలలో కానీ పోయిన నెలలో కానీ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా మన క్లాస్లో ఉన్నా, లేదు ముందు నుంచి ఉన్న వాళ్ళైనా, మీ యొక్క ధ్యాన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా షేర్ చేసుకోవచ్చు. మీరు కొత్తగా జాయిన్ అయ్యారా, ఎన్ని రోజులు మెడిటేషన్ చేశారు, అలాగే మీరు మెడిటేషన్ చేయడం మొదలు పెట్టాక ఏమేమన్నా అంటే లోపలే ఇంటర్నల్గా కానీ బయటికి కానీ అంటే మీలో ఏమన్నా మార్పు వచ్చిందా, ఏం నేర్చుకున్నారు. క్లాస్కు రావడము పోవడము అనేది అందరూ చేస్తారు, కానీ వచ్చినందుకు మీరు ఏం నేర్చుకున్నారు, మీలో ఏం మార్పు వచ్చింది, మీ బిహేవియర్లో మార్పు వచ్చిందా, మీ మాట తీరులో మార్పు వచ్చిందా, కోపం ఉంటే కోపం తగ్గిందా, లేదా ధ్యానం ఎక్కువసేపు చేయగలుగుతున్నారా, కూర్చోలేకుండా ఉండేవాళ్ళు టైం పెంచుకున్నారా, ఇట్లా ఏదైనా సరే మీ యొక్క అనుభవం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి, ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలి జాయిన్ అయిన వాళ్ళు. ఓకే, అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఈ మధ్య కాలంలోనే మేము జాయిన్ అయ్యాము, క్లాస్కి వస్తున్నాము, ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు, ఏం జ్ఞానాన్ని పొందినారు, మీలో ఏం మార్పు వచ్చింది. సార్ వాళ్ళు ఇంత కష్టం పడైనా మనకు ఉచితంగా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చారు. మనం దాంట్లో జాయిన్ అవుతున్నాం. మనల్ని క్లాస్కి ఇంత అని కూడా మనల్ని ఏం అడగరు. చక్కగా వస్తున్నాము. సబ్జెక్ట్ ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ టైం తీసుకొని వాళ్ళు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి మనకు వచ్చి చెప్తున్నారు. దాని నుంచి మనం ఏం లాభం పొందినాము. హ్యాండ్ రైజ్ చేయండి, ప్రతి ఒక్కరు మాట్లాడండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో షేర్ చేసుకోండి. ఈ మంత్ అంతా కూడా మనం మెడిటేషన్ చేసి ఉంటాం కదా, ఏం జరిగింది, ఏం అనుభవం పొందారు, మీలో ఏం మార్పు వచ్చింది. అందరూ కూడా మాట్లాడాలి. ఇక్కడ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి.
ఈరోజు మా రోజు కాదండి. ప్రతిరోజు ఒక మాస్టర్ వస్తుంటారు, మాట్లాడుతుంటారు, వింటుంటాం. కానీ ఈరోజు మా రోజు కాదు. మీదే పార్టిసిపెంట్స్ రోజు ఈరోజు లాస్ట్ డే. కాబట్టి మీరే క్లాస్ నడిపించాలి. సైలెంట్గా ఉంటే నేను కూడా ఎండ్ చేసేసి వెళ్ళిపోతాను, హాయిగా పడుకునేయచ్చు. పొద్దున్నే మళ్ళీ నేను క్లాస్ చెప్పుకోవాలి. ఓకే. ఓకే మణి గారు, నమస్తే మేడం. నమస్తే. మేడం, మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ మధ్య నాకు కొంచెం ఇంట్లో సమస్యల వల్ల మెడిటేషన్ కొంచెం తగ్గించేశాను. ఆ కానీ మా ఆయన నా దగ్గర ఏమి అన్నాడు మేడం. మా చెల్లెల దగ్గర మాట్లాడతాడు, నేను మీ అక్కని ధ్యానం చేయనీను అలా ఇలా అని. కానీ మనకు మెడిటేషన్ క్లాస్ లో చెప్తారు కదా, మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే మన చుట్టూ ఒక ఆరా, పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది అని. అది నాకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది మేడం. జనరల్ గా వేరే ఏమైనా మాట్లాడతాడు కానీ ఈ టాపిక్ మాత్రం మాట్లాడు మేడం నా దగ్గర అయితే. ఓకే. ఉమ్, తర్వాత ఆ రంగనాథ్ సార్ అన్నారు కదా, మనం పత్రిజీకి ఇచ్చేయాలి మన సమస్యలు ఏదన్నా ఉంది, నేను మెడిటేషన్ మీదే ఫోకస్ చేస్తాను అని. అది నాకు చాలా బాగా నచ్చింది మేడం ఆ విషయం అయితే. తర్వాత ఆ ఆ, మన హెల్త్ విషయానికి వచ్చేసి సారు యూరిన్ థెరపీ చెప్పారు కదా మేడం. అది నేను 2 మంత్స్ నుంచి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. దాని వల్ల అసలు మేడం ఎంత గొప్ప ప్రాబ్లం సాల్వ్ అయిందంటే మేడం, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేడం అసలు పీరియడ్ పెయిన్ అంటే నార్మల్ గా అందరూ ఏదో కాసేపు నొస్తుంది అంటారు కదా, ఒక రోజంతా మేడం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఈ రోజు బోర్ల పడుకొని ఉంటే ఆ రోజంతా అదే పరిస్థితే నాకు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడో ఆఫ్టర్నూన్ కి పైకి లేచేదాన్ని మేడం. నీళ్లు లేదు, అన్నం లేదు, ఏం లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు 2 నెలల నుంచి మేడం అసలు అందరిలాగా ఎలా వస్తుంది ఎలా పోతుందో నాకు అసలు ఆ ప్రాబ్లమే లేదు మేడం. ఇంత మంచి విషయాన్ని ఇంత సులువుగా అందించిన రంగనాథ్ సార్కి నిజంగా అంటే వేల వేల కృతజ్ఞతలు మేడం. నా బాధ చూడలేక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళు అంటే ఆ మందులు తినలేక, ఆ టెస్ట్‌లకి ఆ డబ్బులు ఖర్చు చేసుకోలేక, ఏముందిలే ఒక రోజు బాధ అనుభవిస్తే అయిపోతుంది కదా అని అనుకోని ఇన్ని రోజులు అలాగే ఉన్నాను మేడం. సార్‌కి ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే మేడం అసలు. మనకు నిజంగా అంటే ఎంతో జ్ఞానాన్ని ఒక నిధిలాగా అందిస్తున్నారండి ప్రతి క్లాస్లోను సారు. అది ఫాలో అవ్వడమే గొప్ప విషయము. థ్యాంక్ యూ వెరీ మచ్. పైగా సార్ అంటారు కదా, మనం ధ్యానాన్ని జబ్బులకు వాడుకోకూడదు, మన ఆత్మ వాడుకోండి. ఉన్నతికి వాడుకోవాలి. మన బాడీయే ఒక పంచభూతాలతో నిర్మితమై ఉంది అన్నట్టుగా. నిజంగా అంటే మనం సాల్వ్ చేసుకోలేదంటూ ఏమీ లేదు మేడం ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎలా చెప్పినవి అలా ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. ఆ, మేము చేస్తున్నాము అని చెప్పి దాన్ని ఇప్పుడు మనం ఎంతో మంది క్లాస్కి వస్తున్నారు, ఎంతో చెప్తుంటారు. ఆ చెప్పినదంతా కూడా ఫాలో అవ్వడము అనేది గొప్ప విషయం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రఘు శర్మ గారు, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం గారు. నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందంటే అది మాటలతో చెప్పలేను. ఒకప్పుడు నేను బతికిన బతుకు వేరు, ఇప్పుడు నేను బతుకుతున్న బతుకు వేరు. ధ్యానంలో వచ్చిన తర్వాత మైండ్ చాలా హాయిగా అనిపిస్తుందమ్మా. అదొక్కటి మాత్రం నిజం. రెండోది, నాకు ఇక ఈ వెన్ను నొప్పి, ఈ చేతి మొత్తం ఇబ్బంది అది మొత్తం మీకు తెలిసినవేగమ్మా. కానీ అందరి ముందు చెప్తాను, నాది ఈ పక్షవాతంతో అసలు ఒక నిమిషం కూర్చుంటే ఒక నిమిషం పడుకోవాలి, ఒక నిమిషం కూర్చుంటే ఒక నిమిషం పడుకోవాలి. నా శరీర బాధ అలా ఉంది. నా మనసు మాత్రం ధ్యానం చేసుకోవాలని ఉంటుంది. కాకపోతే మీరు రాత్రిపూట 11ంటికి కాకుండా మధ్య ఇట్లా 9ంటికి పెట్టండమ్మా. అది అందరికీ కాస్త సంతోషంగా ఉంటుందమ్మా. ఏది ఈ 9ంటికి స్టార్ట్ అవుతుంది కదా, ఇది పెట్టి ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నాం కదా. అవును. ఈ టైంలో అయితే కాస్త అందరికీ బాగుంటుంది నా ఉద్దేశం అమ్మా, నా వినతి అది.
ఎందుకంటే అంటే ఒకవేళ స్టార్టింగ్ మెడిటేషన్ కాదంటారా, ఎండింగ్ మెడిటేషన్ అంటారా? స్టార్టింగ్ మెడిటేషన్ బాగుందమ్మా. ఓకే, సరే సరే. ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది ఉద్యోగులు ఉంటారు, లేకపోతే వాళ్ళకి వేరే వేరే పనులు ఉంటారు. కొంతమంది మనం మామూలుగా యూట్యూబ్ లో వింటూ ఉంటారు. నాకు మాత్రం ధ్యానం మాత్రం చాలా నచ్చిందమ్మా. మన మణి మేడం గారు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మణి మేడం గారు మీరు మీకు గుర్తున్నానా లేదా నాకు గుర్తుంది, మీరు గుర్తులేదు మీరు నాకు గుర్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఈరోజు ధ్యానంలో నేను ఉండాలి అంటే కేవలం ఒక మణి మేడం గారి దగ్గర ఫోన్ వచ్చింది. ఓకే. ఆ ఫోన్ రావడంతో ఇంత ముందు 2-3 సార్లు ఎవరు చేశారు, వాళ్ళ పేరు మార్చేవారు ఎవరు నాకు గుర్తులేదు. ఒక మణి మేడం గారి దానిలో నేను ఒకసారి ఎందుకు మైండ్ కొంచెం రిలాక్స్ అయిపోయింది. సరే ఓకే, నేను జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు నాకు తెలిసి నేను మహా అవతార్ ఫౌండేషన్ రఘునాథ్ సారు క్లాస్ లో వింటూనే ఉన్నానమ్మా. అది కేవలం ఈ యొక్క ఇలా నేను ఉన్నానంటే కారణం ఒక మణి మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ కదమ్మా. రెండు, నా ఆరోగ్యం ఏంటంటే ఇలా ఉంది, నా పరిస్థితి నాకు మైండ్ మాత్రం కొంతవరకు బెటర్ గా అనిపిస్తుందమ్మా. ముందు మాట్లాడటం నాకు ఫస్ట్ రాదమ్మా, ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. ఇక కోపం గీపు అని కొన్ని, ఎందుకంటే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ కొన్ని ఉంటాయమ్మా, అది కామన్. కాకపోతే ఒక ధ్యానం మాత్రం చాలా ప్రశాంతంగా ఉందమ్మా. అది మాటలతో చెప్పలేను, అంత విలువైంది ధ్యానం ఇదమ్మా. థ్యాంక్స్ అమ్మా. మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. ఇలాగే ఓకే. మీకు కుదిరినప్పుడు అంతా కూడా మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ నిద్ర మంచిగా పట్టింది అంటే ఓకే, నిద్ర పట్టలేదు నాకు అనుకుంటే మనకు మెడిటేషన్ ఎలాగూ ఉంది. ఇప్పుడు నైట్ అంతాను ఉంది, లేదు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి కూడా ఉంది మెడిటేషన్. ఓకే. అందులో కూడా మ్యూజిక్ పెడతారు సారు. కాబట్టి మీకు నిద్ర పట్టలేదు అన్న ఆ టైంలో కూడా మీరు ఆ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఒక్క రాత్రి పూట మాత్రం నిన్న రాత్రి దాదాపుగా నాకు సహనాన్ని టెస్ట్ పెట్టిందమ్మా నిద్ర మళ్ళీ. ఎందుకంటే ఆ 11కి నేను ఉండలేకపోతున్నా అమ్మా. అంటే నాకేందో 10 నా టైం మ్యాక్సిమం. ఆ టైంలో నేను దాదాపు తలలో ఊడ్చుకోవాలా పడుకుంటూ ఉంటా. అది ఎప్పుడు నిద్ర పడుతుందో నాకు తెలియదు. ఇప్పుడు మన క్లాస్ వింటూ ఉంటే ఫోన్ ఇక్కడ ఉంటుంది, నా జోడు ఇయర్ ఫోన్స్ ఉంటూనే ఉంటాయి, నేను అలాగే పడుకుంటూ ఉంటా. ఎప్పుడు నిద్రపోతాను నాకే తెలియదు. ఇంకా అలా పడుకొని అలాగే ఉంటాను. రేపు పొద్దున్న లేచిన తర్వాత చూస్తే ఫోన్ ఎక్కడో ఉంటుంది, నేను ఎక్కడో ఉంటాను. అలా ఉంటుందమ్మా, నాకు డీప్ స్లీప్ వచ్చేస్తుంది. ఆ నిద్ర పెట్టిన తర్వాత ఆ ఇబ్బంది లేదు. నిద్ర లేకపోవడం అనేదే పెద్ద సమస్య. మెడిటేషన్ పెద్ద లోకి సమస్య అమ్మా. వచ్చినాక చాలా మంది చెప్పేది, మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాము, మాకు ఇప్పుడు నిద్ర పడుతోంది అని. ఎందుకు అంటే ఒకప్పుడు ఆ ప్రాణశక్తి అనేది లోపించిపోయింది శరీరంలో. ప్రాణశక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు అన్ని అన్ని కూడా సవ్యంగా ఉండవు, ఏది కూడా అవునమ్మా. సవ్యంగా ఉండదు శరీరంలో. ఎప్పుడైతే ప్రాణశక్తి మనకు కావాల్సినంత అందుతుందో అప్పుడు అద్భుతంగా ఉంటుంది అనమాట, అన్ని సక్రమంగా ఉంటాయి. ఒకప్పుడు నాకు నిద్ర పట్టాలంటే అర్ధరాత్రి పూట లేచి తిరుగుతూ ఉండేవాడిని, బయట అటు తిరుగుతూ ఉండేవాడిని. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఈ కొంచెం క్లాసు కొంచెం మానసికంగా కొంచెం ఇదే సెట్ అయ్యామా కాస్త, కొంచెం చెయ్యి బాగా తట్టుకోలేకపోతున్నాం, ఆ బాధ నొప్పులు ఎక్కువ అయిపోతున్నాయి బాగా. సరే ఓకే, దానికి ఒక సారీ ధ్యానం. చెప్పుకోండి, ఆ చేతికి సారీ చెప్పుకోండి. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని ఆ చెయ్యికి చెప్పుకోండి. ఓకే అమ్మా. నేను ఏదో తప్పు చేశాను అందుకే ఈ బాధ అనేది వస్తుంది, నన్ను క్షమించు, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కృతజ్ఞతలు లేదా ధన్యవాదాలు, ఇలా తెలుగులో. ఓకే. లేదంటే ఐఆమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఇలా కూడా చెప్పచ్చు దాన్ని. ఓకే అమ్మా. ఓకే. ఓకే, మీ అందరికీ కోటి ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు వీడియో కొంతమంది దాన్ని ఏమంటారు, వీడియో ఫేస్ కనబడకుండా దాచుకుంటారు. కానీ ఈ ధ్యానంలో కనీసం ఒక అరగంట అయినా మేడం గారు చెప్పినట్టు అందరూ వీడియోస్ ఆన్ చేసుకోమని నా ప్రార్థన, నా వినతి. ఎందుకంటే ఇది గ్రూప్ మెడిటేషన్ కదా, గ్రూప్ అవును. ఇంత కూడా గ్రూప్ కాబట్టి అందరూ కనిపించి అందరి ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి గ్రూప్ మెడిటేషన్ లో. లేకపోతే ఎవరింటో వాళ్ళు చేసుకోవచ్చు, క్లాస్ లో ఉండాల్సిన పని లేదు. అందుకే వీడియోస్ ఆన్ చేసుకోమని, ఎందుకంటే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి ఒకరి నుంచి ఒకరికి, అందరికీ కూడా ఓకే అమ్మా. ఎనర్జీస్ అనేది అద్భుతంగా కలుస్తుంది అనమాట. అది గ్రూప్ మెడిటేషన్.
ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వెంకట ప్రసాద్ గారు, కేవి సుబ్బారావు గారు, నరేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోవాలండి. చెప్పాను కదా, ఈ రోజు మా రోజు కాదు, మా క్లాసులు ఏం లేదు, లాస్ట్ అనుభవం అన్నమాట. మీరు ఇన్ని రోజుల నుంచి జాయిన్ అయ్యారు, ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు, లేకపోతే ఏం మార్పు వచ్చింది, ఇది మీ రోజు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి, అందరూ కూడా మాట్లాడండి. ఓకే, నరేష్ గారు మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మాతార్ ఫౌండేషన్కి శతకోటి నమస్కారాలు. నేను ఈ మెడిటేషన్లోకి వచ్చి 1 year అవుతుంది మేడం. ఎస్ సార్. నేను ఖమ్మంలో ఉంటాను, మెడికల్ బిజినెస్ చేసుకుంటాను మేడం. మార్నింగ్ అప్పుడప్పుడు జాయిన్ అవుతాను, ఈవినింగ్ మాత్రం రెగ్యులర్గానే ఉంటున్నాను మేడం. 9 to 10 క్లాస్ చాలా బాగుంటుంది. మాస్టర్స్ కూడా మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంటుంది. మెడిటేషన్ స్టార్ట్ అయ్యాక నేను ఫస్ట్ అంటే అంతకుముందే కొంచెం స్టార్ట్ చేశాను నాన్ వెజ్ బంద్ చేయడం. మన మెడిటేషన్లోకి వచ్చాక పూర్తి శాకాహారం బాగుంది చాలా. ఇంకా తర్వాత అసలు పూర్తిగా మర్చిపోయాను మేడం. అంతకుముందు అంటే అప్పుడప్పుడు బంద్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు 1 year నుంచి పూర్తిగా బంద్ చేశాను, పూర్తి శాకాహారంలోకి వచ్చాను, చాలా బాగుంది. అంతకుముందు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి కొంచెం, ఈ ఫుడ్ వల్లనే అనుకుంటున్నా. ఇప్పుడు చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. మెయిన్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉండేవి అంతకుముందు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి. ఇప్పుడు వచ్చినా కానీ వెంటనే తగ్గిపోతుంది. అంతకుముందు బాగా మోషన్స్లో బ్లడ్ మోషన్స్ అలాంటివి అవే అనమాట నాన్ వెజ్ తిన్నప్పుడు. ఇప్పుడు అది లేదు, చాలా ఫ్రీగా ఉంది. ఈ యూరిన్ థెరపీ అనేది నేను సార్ క్లాస్ కూడా విన్నాను, రాయుడు గారిది, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు మేడం. నాకు అది కూడా బాగా నచ్చింది, స్టార్ట్ చేస్తాను ఫ్యూచర్లో. చిన్న నాకు చిన్నగా ఇప్పుడు ఫస్ట్ యూరిన్ ఏంటంటే డైరెక్ట్ గా మనం తీసుకోలేకపోయినా ఫస్ట్ స్కిన్ కి అప్లై చేయడం అనేది ఒకటి, చెవుల్లో కానీ కళ్ళలో కానీ ముక్కులో 1 డ్రాప్ వేసుకోవడము, ఇలా చిన్నగా మొదలు పెట్టచ్చు సార్. అందరు అంటే స్వీకరించాలి అనేది లోపల నుంచి రావాలి, అలా వస్తే గానీ దాన్ని చేయలేము. కాబట్టి ఫస్ట్ స్కిన్ కి అప్లై చేసుకునేది అంటే దాని మీద ఎటువంటి నెగిటివ్ భావన అనేది లేకుండా వెళ్ళిపోవడం అనమాట. అది స్కిన్ కి అప్లై చేసుకోవడము, అలాగే కళ్ళలో వేసుకోవడము, చెవులో 1 డ్రాప్, ఇలా అర్లీ మార్నింగ్ అలా చేస్తూ రావడం, కొంచెం కొంచెం తర్వాత పెంచుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు సార్. ఇంకా ఆధ్యాత్మికంగా ఏ మార్పు వచ్చింది సార్? ఇప్పుడు హెల్త్ పరంగా అయితే ఈ మార్పు వచ్చింది, నాన్ వెజ్ మానేశారు, మీ లోపల ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గిపోయినాయి. అవును మేడం. అయితే ఆధ్యాత్మికంగా నేను 3 hours కూడా కూర్చున్నాను మేడం, కంటిన్యూస్ గా కూర్చున్నాను. అంటే మన పౌర్ణమి ధ్యానాలు అప్పుడు చేపిస్తున్నప్పుడు అయితే సైలెంట్ లోకి శూన్యంలోకి వెళ్ళిపోవడం అనేది కొంచెం సేపు జరుగుతుంది బాగా. అంటే మనకు ఉన్న ఆలోచనలు బిజినెస్ ఇది కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెసెస్ అయితే బాగా, నేను దాని వల్లనే నాకు ఇది దొరికింది అనుకుంటా. యూట్యూబ్ ద్వారానే నేను మహావతార్ ఫౌండేషన్ నాకు టచ్ అయింది మేడం, ఈ మొబైల్లోనే. నాకు ఆలోచనలు బాగా వస్తుంటుంటాయి మేడం, అంటే వాడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి, ఈ బిజినెస్ ఎట్లా తేవాలి, ఈ కాన్సన్ట్రేషన్ అప్పుడప్పుడు చెదిరిపోతుంది బాగా. ఒక్కోసారి మాత్రం బాగా కనెక్ట్ అవుతున్నాను, మంచిగా శూన్యంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒక 5 minutes 10 minutes అట్లా చాలా బాగా డీప్ లోకి వెళ్ళిపోతుంది. అట్లా అయితే కూర్చోవడం అయితే కూర్చోగలుగుతున్నాను ఎంతసేపు అయినా, 24 hours కూడా ట్రై చేద్దాం అనుకుంటా, అట్లా ఉంటుంది నాకు. సార్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే మనకు కడతాల్ ధ్యాన మహాయజ్ఞము అనేసి ప్రతి సంవత్సరం జరుగుతుంది సార్. హైదరాబాద్ లో శక్తి స్థల్ ఉంది కదా, పత్రిజీ గారి యొక్క అక్కడ ప్రతి సంవత్సరము డిసెంబర్ 21 నుంచి 31 వరకు ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతాయి. అలా జరిగినప్పుడు సపరేట్ గా 24 hours కూర్చోవడము, అలాగే 48 hours కూర్చోవడము, అలా ఇంకా 3 రోజులు 4 రోజులు కూర్చునే వాళ్ళు కూడా
అక్కడ ఉంటారనమాట. దానికి సపరేట్గా మెడిటేషన్ సెషనే వేరే ఉంటుంది. అక్కడ 24 గంటలు కూర్చుని అట్లా అంత టైం కూర్చుంటేనే ఆ వైపుకు వెళ్ళాలన్నమాట. మధ్యలో రావడం పోవడము లేయడము అట్లా చేయకూడదు. అట్లా సాధన చేసే వాళ్ళైతేనే సపరేట్గా మెడిటేషన్ ఉంటుంది అక్కడ. లేదు 1 అవర్ కూర్చొనేది 2 అవర్స్ కూర్చునేది అయితే ఇటువైపుకు ఉంటుంది ఆ పిరమిడ్ సెంటర్లో. అట్లా ఉంటుంది అనమాట. అట్లా సాధన చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. అది ఓకే. పెంచుకోవచ్చు. అద్భుతమైన అవకాశం అన్నమాట మనకు అక్కడ. ఆ పిరమిడ్ లో అట్లా చేసేది కూడా ఉంది. అది ఒకటి ట్రై చేయాలి మేడం. ఇంకా ఇప్పుడు మీరు సాధన నేను చేస్తున్నాను కూర్చున్నాను నాకు మంచిగా కాన్సన్ట్రేషన్ కుదురుతోంది అన్నారు కదా. ఈ సాధన ద్వారా ఒక్కొక్కరిలో ఒక్కొక్క మార్పు వస్తుంటుంది. అది మనం గమనించుకోవాలి. మనం గమనించకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళు గమనిస్తుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ముందు ఉమ్, ఇప్పుడు మాకు పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు కొంచెం అల్లరి చేయడం ఏదో చేస్తూ ఉంటే కోపం వచ్చేస్తుంటుంది బాగా. Yes. ఒక్కొక్కసారి కొట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. లేదా ఏదన్నా తప్పు చేసినా ఏదన్నా పడేసినా ఎందుకు అట్లా చేసినావు అని కసురుకునేది అలా ఉంటాయి. ఎప్పుడైతే ఇందులోకి వస్తామో ఆ కోపం అనేది ఎవరి మీదైనా సరే ఒక మాట ఎవరన్నా అన్నారు అంటే పదే పదే దాన్నే గుర్తు చేసుకొని నన్నే అన్నారు అనుకుంటా లోపల పిచ్చి పట్టి నిద్ర పట్టక తిండి దిగక ఎన్నో ఉంటాయి. ఇప్పుడు అంటే అనుకున్నారులే ఏ వాళ్ళది ఆ కర్మ వాళ్ళది, నేనేం తప్పు చేయలేదు కదా, నాదేం తప్పు లేదు కదా, నా మిస్టేక్ లేదు, అందువల్ల నాకు అది వర్తించదు, ఇలాంటి భావనలు వస్తుంటాయి. అట్లా అసలు కూడా మన మార్పు వస్తుంటున్నాను. మాస్టర్ చెప్తారు కదా, బుద్ధుడు ఇట్లా భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఎవరో ఈ- గద్దించి అలా చేసి మనలో ఏం మార్పులు వచ్చాయి? ఇప్పుడు కోపం తగ్గిందా? మాట్లాడే తీరు అవతల వాళ్ళతో మాట్లాడే తీరు మారిందా? ఇలాంటివి కూడా మన ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ, అది కంట్రోల్ అంటే కోపం వచ్చినా గానీ ఎక్కువసేపు లేకుండా వెంటనే రిలీజ్ అయిపోయి మనం మెడిటేషన్ లో ఉన్నాము ఆధ్యాత్మికంగా అన్నట్టుగా ఒక తెలిసిపోయి మేము అంటే కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. అది అట్లా ఉంటుంది మేడం. ఆ, అది బాగానే ఉంది. ఓకే. ఫుడ్ కూడా మంచిగా కాన్షియస్ గా తినడం. అంటే ఉమ్, ఇంతకుముందు ఎట్లా తినేది ఏంటి అర్థం కాకపోయేది, ఇప్పుడు కాన్షియస్ గా తినడం అనేది మంచిగా ఉంటుంది. నలుగురికి చెప్పడం కూడా దీనివల్ల మంచిగా ఉంటుంది. ఉమ్, శాకాహారం ప్రమోట్ చేయడం కానీ, మెడిటేషన్ ప్రమోట్ చేయడం కానీ, ఉమ్. మనం చెప్పినప్పుడు వినపైన మనం చేస్తున్నాం కాబట్టి చూసి కూడా కొంతమంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పిల్లలు ఆ, కానీ ఉమ్, పెద్దలు కానీ. ఉమ్, అట్లా అది కూడా బాగుంది. 1 year నుంచి అయితే కంటిన్యూస్ గా మన అవతార్ ఫౌండేషన్ తోటి టచ్ లో ఉన్న లోకల్లో కూడా పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి మేడం. సండే హ్యాపీ సండే అని పెడతారు, అక్కడికి కూడా వెళ్తున్నా. మార్నింగ్ 9 to 12 అక్కడే ఉంటున్నాం మేడం. 3 hours మెడిటేషన్ కుదిరిన టైంలో వెళ్ళి చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి కాస్మిక్ వ్యాలీ అని ఖమ్మంకి దగ్గరలో ఉంది మేడం, 30 acres లో ఉంది. అక్కడికి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇప్పుడు ఓకే. కూడా 5 to 11 వరకు మౌన ధ్యానం అని పెడుతున్నారు మేడం. ఆ, గురువు గారు వస్తున్నారంట, అది కూడా వచ్చింది మెసేజ్. అట్లా వీలైనప్పుడల్లా మన పిరమిడ్ సెంటర్స్ కి వెళ్తున్నాం మేడం. ఖచ్చితంగా ఇలా వెళ్తూ ఉంటేనే ఇంకా ఎనర్జీస్ బాగా వస్తూ ఉంటాయి. ఆ ఎస్ పిరమిడ్ మేడం. ఎనర్జీ కూడా బాగా తీసుకుంటూ ఉంటా. థ్యాంక్ యూ సార్, మంచిగా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. మేడం మణి గారు ఇప్పుడు మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేశారా? చెప్పు. మేడం మీరు ఆధ్యాత్మికంగా మార్పులు అన్నారు కదా మేడం. ఆ, అలా ఏం జరిగిందంటే మేడం, నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఈ మహావతార్ ఫౌండేషన్ లో ఎప్పుడో ఒకసారి జాయిన్ అయ్యేదాన్ని ఫస్ట్ లో. మౌన ధ్యానం బుక్ చదివాను మేడం. ఆ బుక్ చదవక ముందు ఏమనుకునేదాన్ని మేడం, మామూలుగా ఇప్పుడు మనము అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు అలా ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడేవాళ్ళం కదా అంతకు ముందంతా. అది ఏమైందంటే రాను రాను పూర్తి తగ్గిపోయింది. ఉమ్, వాళ్ళేమంటున్నారంటే ఏదో జస్ట్ నాకెలా అనిపిస్తుందంటే మన క్షేమ సమాచారాలు మాట్లాడామా, నా టాపిక్ మెడిటేషన్ లో ఇలా ఉంటుంది, మెడిటేషన్ చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పడానికే ఇష్టం పడుతున్నాను నేను. అది వాళ్ళకి ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ మిగతా అవును. వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే డిస్కనెక్ట్ అయిపోయినట్టు అవుతుంది కదా. నాకు అనిపించేది అనమాట, బాధేసేది. ఒకప్పుడు గంటలు గంటలు మాట్లాడే వాళ్ళము,
ఇప్పుడు ఎందుకబ్బా నేను మా వాళ్ళతో మాట్లాడుకోవడానికి మాటలు వెతుక్కోవాల్సొస్తుంది. ఎందుకిలా అయిపోయాను అని కరెక్ట్. మేడం. కానీ మన ఫౌండేషన్‌లో మీరు పోస్ట్ చేసిన మౌన ధ్యానం బుక్ చదివిన తర్వాత మేడం, నిజంగా మౌనంగా ఉండడం కూడా ఒక వరమే అనిపిచ్చింది మేడం. లేకపోతే అందరూ ఉండలేరు కదా! మౌనంగా ఉండాలంటే కూడా. అది చాలా తగ్గిపోయింది మేడం నేను మాట్లాడేది గూడా. ప్రాపంచిక మాటలు రావు. రావు. ఎవరితో మాట్లాడినా ఇరుగు పొరుగు ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక మాట ఏదైనా వాళ్ళది ఉంటే మిగతా అంతా మన సమాచారమే ఉంటుంది తప్ప వేరే సమాచారం ఏది ఉండదు. ఉండదు. మేడం. ఎందుకంటే వేరే సమాచారం మాట్లాడితే మన పుణ్యం వాళ్ళకు పోతుంది, వాళ్ళ కర్మలు మనకు వస్తాయి. ఎందుకు అనవసరంగా కొని తెచ్చుకోవడము? ఇద్దరు మనుషులు మాట్లాడినారంటే ఆ ఇద్దరు వ్యక్తుల మీద ఉంటే ఓకే టాపిక్, కానీ ఉండదు. మూడో వ్యక్తి వస్తాడు అక్కడ. అవును. అక్కడ లేని వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడి ఇంకొక కర్మను తెచ్చుకోవాల్సి వస్తుంది. అవును మేడం. తర్వాత ఇంకొకటొచ్చేసి మీరు సారీ చెప్పుకోండి అన్నారు కదా! ఓం ప్రకాశం సార్ కూడా మెడిటేషన్‌లో చేపిస్తారు కదా మేడం. అవును. నేను ఇంతకుముందు మన క్లాస్‌లో కూడా అడిగాను. నాకెప్పుడు కాళ్ళు జోములు పడతాయి. నేను ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నానని. ఓం ప్రకాశం సార్ చెప్పినట్టు ఆ మోకాళ్ళ నుంచి పాదాల వరకు చేత్తో రఫ్ చేసుకుంటూ ఐ యామ్ సారీ అలా చెప్పుకుంటూ ఉంటే మేడం కాళ్ళు చాపకుండానే ఒక 5 మినిట్స్‌కి ఆ పెయిన్ అంతా హీల్ అయిపోయి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గాని నార్మల్‌గా కూర్చోగలుగుతున్నాను మేడం అట్లే. అవును. అవి వింటాయి. శరీరం అవయవాలు ప్రతి భాగము కూడా వింటుంది. అవన్నీ కూడా స్పందిస్తాయట. మనము ఏవైతే చేస్తున్నామో దానికి విని స్పందిస్తాయంట. అలా స్పందించి వాటి యొక్క ఇది చూపిస్తుంది రిజల్ట్ అనేది. అది చాలా మంది చెప్పారనమాట. తలనొప్పి ఇచ్చినా ఏమైనా కానీ. థాంక్ యూ మేడం. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? ఇంకా ఎవరు? ప్రతి ఒక్కరు. సుబ్బారావు గారు, కేవి సుబ్బారావు గారు, మీరు మాట్లాడాలి. నమస్తే మేడం. నమస్తే అండి. ఉంచుతా మేడం. గ్రూపులో అందరికీ నా ఆత్మ బంధువులకి అందరికీ నమస్కారం అండి. నేను ఈ డ్యామ్లో నుంచి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. నాకు ఇంతకు ముందు అయితే కోపం ఎక్కువగా ఉండేదండి. ఈ డ్యామ్లోకి వచ్చిన తర్వాత కోపం అన్ని తగ్గిపోయాయి. మాంసాహారం కూడా తినడం మానేసాను. బయట వాళ్ళు ఎంత కోపంగా మాట్లాడినా సరే సైలెంట్ గానే మాట్లాడుతున్నాను. అసలు కోపం అనేది రావట్లేదు. అసలు ఫ్రెండ్ మాట్లాడాలన్నా కొంచెం అతను మాట్లాడితేనే మాట్లాడుతున్నాను మేడం. అతను అంతకుమించి మాటలు రావట్లేదు మేడం. చాలా మార్పు వచ్చేసింది మేడం. ఇంట్లో కూడా నాకు ఇంతకుముందు సోరియాసిస్ ఉండేది మేడం. కొంచెం ఆటోమేటిక్ గా మెడిసిన్స్ వాడుకున్నా చాలా స్లోగా అవుతుంది మేడం. చాలా స్లోగా అవుతుంది మేడం. అది తగ్గిపోతుంది, క్యూర్ అవుతుంది. అవును మేడం. ఇంకంతే మేడం. బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏదో వస్తుంది, అది కొంచెం తగ్గించారా? అవును, సరే మేడం. సార్ సోరియాసిస్ గురించి ఏదో చెప్పారు, సార్ చెప్పండి సార్. సోరియాసిస్ ఇంతకుముందు నాకు ఫుల్గా ఉండేది మేడం. బాడీ మొత్తానికి సోరియాసిస్ ఇంతకుముందు మెడిసిన్ వాడాను, మళ్ళీ వచ్చేసింది మేడం. ఈ డ్యామ్ లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ క్యూర్ అవుతుంది మేడం. తగ్గిపోయింది అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కొంచెం కంట్రోల్ అవుతున్నప్పుడు తగ్గిపోతుంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది మేడం. అంటే మా నాన్న బాగా డ్రింకర్, దానివల్ల కొంచెం ఇంట్లో గొడవలు అవుతుంది. అంటే దాదాపు కంట్రోల్లోకి వచ్చింది మేడం. ఇంతకుముందు అయితే బాడీ మొత్తం 90% ఉండేది, 40%, 50% వరకు.
స్టోరేజ్ కంట్రోల్ అవుతుంది. ఇక్కడ కోపం ఆల్రెడీ కంట్రోల్ అయిపోయింది మేడం. నాన్ వెజ్ నుంచి శాకాహారంలోకి వచ్చేసింది మేడం. ఫ్రెండ్ తో మాట్లాడాలని అత్త మాట్లాడుతున్నాను మేడం. అంతకంటే మాటలు రావట్లేదు మేడం. చాలా బాగుంది మేడం. పీస్ఫుల్ లైఫ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. మహాతా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే ఈ యూరిన్ ఉందో ఇది అప్లై చేసుకోండి స్కిన్ కు. ఓకే మేడం. ఇంకా స్టార్ట్ చేయాలి. విన్నాను ఆ రోజు వచ్చేసి స్టార్ట్ చేస్తాను. అంటే అప్లై చేసుకోవడం. ఓకే మేడం. అప్లై చేసుకోవడం ఎక్కడైతే మీకు ఇబ్బంది ఉందో ఆ భాగంలో అప్లై చేసుకుంటూ ఉండండి. ఓకే మేడం. దాని నుంచి కూడా మంచి ఉపశమనం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకా సతీష్ కుమార్ గారు, నారెళ్ళ సతీష్ కుమార్ గారు. అందరికి నమస్తే అండి. నమస్తే సార్. ఈ మధ్య కనపడుతున్నారు. నేను చాలా రోజుల నుంచి రావట్లేదు మేడం. ఇప్పుడు 2 months అవుతుంది. కొద్దిగా డిస్టర్బ్ లా కొద్దిగా టైం అనేది సరిపోవట్లేదు మేడం. ఓకే, రావడం లేదు మేడం. నో ప్రాబ్లం సార్. అది కూడా చూసుకోవాలి. ప్రాపంచికంలో కూడా అంటే ఉద్యోగాలలో కూడా ముఖ్యమే కదా, అది కూడా ముఖ్యమే. లేదు మేడం, నేను ఈ శ్రీ విద్యాలయంలో నేను మార్నింగ్ అట్లా చేస్తున్నాను. శ్రీ విద్యాలయంలో లలిత సహస్రనామం ఉంది. అది కంటిన్యూస్ గా నడుస్తుంది. ఓకే. ఇక నైట్ అనేది కొద్దిగా రావడం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది మేడం. కొద్దిగా ఇంట్లో కూడా మా అత్తమ్మాయి అనిపోయింది, అట్లా డిస్టర్బ్ అయింది మేడం. హాస్పిటల్ అటు ఇటు తిరగడం కొద్దిగా డిస్టర్బ్ అయింది. ఓకే ఓకే. బాగుంది మేడం. నా ఎక్స్పీరియన్స్ అనేది నేను ఇంతకు ముందు నేను ఎదుట వ్యక్తులతో ఏం మాట్లాడుతున్నాను అన్నది నాకు అసలు ఏం తెలియకపోయేది. వాళ్ళు వాగుతున్నారు, నేను కూడా వాగేవాడిని. నాకు అట్లా మాట్లాడాలని కూడా నాకు తెలియదు. అంటే నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ కూడా సేమ్ నేచరే మేడం. అంటే వాళ్ళు వరుతున్నారు, నేను మాట్లాడుతున్న మాట తీరును బట్టి నేను మాట్లాడేవాడిని. ఇది వరకు నేను మెడిటేషన్ కి అయితే ఎప్పుడైతే వచ్చినో అప్పటి నుండి నా బిహేవియర్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే నేను ఓపీ చూస్తాను మేడం, ఎక్కువ పేషెంట్లను చూస్తుంటాను. అప్పుడు కూడా నేను చూసిన అయిపోయిందా అన్న దగ్గర దాకానే ఉండేటోని. అప్పుడు కూడా వాళ్ళతో కూడా విసుక్కోవడం అట్లాంటిది నేను చేసేవాడిని. నేను ఇక్కడికి మెడిటేషన్కి వచ్చి ఇప్పుడు దగ్గర 1 year అవుతుంది మేడం. 1 year నుండి నేను చాలా అంటే చాలా మారిపోయాను మేడం. అది నేను నా మాటల్లో చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా మా రిలేషన్షిప్ లో అరే సత్యగాడేంది ఇట్లా అయిపోయిండు అని అన్నంత దాకా వచ్చేసాను మేడం. ఇంకా చెయ్యాలి మేడం. కొద్దిగా ఇదే డిస్టర్బెన్స్ ఉండడం వల్లనే రాలేకపోతున్నాను మేడం. నాకు మీ సాధన అయితే ఆపకండి, అలాగే చేస్తూ ఉండండి. కొద్ది జర్నీ ఎక్కువ అవుతుంది మేడం, అందుకోసం కొద్ది ఇబ్బంది అవుతుంది. నైట్ లేట్ రావడము, ట్రావెలింగ్ ఉండడము అట్లా అవుతుంది. అది నేను అంతా చేంజ్ అయింది అంటారు. ముందుకు ఇప్పటికి బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అని చెప్పుకోవచ్చు. చాలా డిఫరెంట్ మేడం. అంతకుముందు నన్ను ఎదుటి వ్యక్తులు ఏమేవాడంటే వాడా అనేవాళ్ళు మేడం. ఎందుకంటే నా మాట తీరును బట్టి ఈడేం మాట్లాడుతాడే అంటే నాకు ఇరెస్పెక్ట్ అనేది నేను ఉండేది. ఇప్పుడు నేను ఒక 1 year నుండి రెస్పెక్ట్ అనేది పెరిగింది మేడం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అక్కడ మాట్లాడడం అవసరమా, అనవసరమైన నేను ఎందుకు మాట్లాడాలా అన్న థింకింగ్ అనేది నాకు నాలో నుంచి నాకు వస్తున్నది. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడద్దు, ఇక్కడ నువ్వు మాట్లాడి వేస్ట్ అనన్న లోపల నుండి అది వస్తున్నది. ఎరుక అనేది వస్తుంది మేడం. అట్లా వచ్చినప్పుడు నాకు అవసరమా, ఇప్పుడు నేను దీంట్లో మాట్లాడ అవసరమా అని అనిపిస్తుంది. అక్కడికి నేను స్టాప్ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా మారిపోయాను. నాది నాకే అనిపిస్తుంది, నువ్వు ఇంత మారిపోయినావా అని అనిపిస్తుంది. నువ్వు మెడిటేషన్ చేస్తే నువ్వు ఇంకా నీ స్థాయి ఏముంటది, నువ్వు చెయ్యని నాకు అనిపిస్తుంది మేడం. అట్లా లోపల నుండి అలా ఉండాలి, అంతే కదా. బోయవాడు వాల్మీకి అవ్వడము అంటే అదే కదా, ఆ ధ్యాన సాధన ద్వారానే. అలా బిఫోర్ ఆఫ్టర్ అనేది అదే తెలుస్తుంది. మెడిటేషన్ కు ముందు ఏంటి జీవితము, మెడిటేషన్ తర్వాత ఏంటి జీవితము అనేది. మళ్ళీ మేడం సైలెంట్ అని అంటే
ఉమ్, మేడం కూడా ఇంతకు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో తను ఎక్కువ సైలెంట్ గా ఉండేది మేడం. తన సైలెంట్ గా ఉంటే నేను తనని తిట్టేది, నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నావు అని నేను తిట్టేది తనని. ఆ ఉమ్, అంటే ఇక లాంగ్వేజ్ లా నువ్వు నల్లిగానే ఉన్నావు అని నేను అనేది తనని. ఉమ్, ఆ ఇప్పుడు నేను సైలెంట్ గా ఉంటే ఎంత హ్యాపీనెస్ అని అంటే ఆ చెప్పలేనంత హ్యాపీ మేడం అది. ఉమ్, నేను తనని అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఉమ్, సైలెంట్ అన్నది ఎంత సూపర్ అంటే మేడం అంత సూపర్. మళ్ళీ మేడం నాకు ఇంకోటి ఫస్ట్ అంటే నాకు సోరియాసిస్ అనేది మేడం నా ఉమ్, అంటే నాకు కొద్దిగానే వచ్చింది. ఉమ్, మళ్ళీ నాకు స్ట్రెస్ తోటి ఇంక్రీజ్ అయ్యేది, మళ్ళీ డిక్రీజ్ అయ్యేది, కొద్దిగా ఉమ్, పెరగడం తగ్గడం అనేది జరిగేది. ఉమ్, మెడిటేషన్ చేస్తున్నప్పటి నుండి నాకు స్ట్రెస్ అనేది ఏం లేదు మేడం. నేను ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా ఆ ఓ ఇది ఇంతే కదా అని అన్న దగ్గర దాకా వచ్చిన మేడం. అది నేను అది గ్రేట్ గా అని చెప్పుకోవచ్చు మేడం. అది ఉమ్. ఎంత బాగుంటుంది కదా అట్లా అనిపిస్తే. ఏదైనా సానుభూతి ఎవరికైనా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ మేడం. నేను ఒక 2 months నుంచే నేను కొద్దిగా డిస్టర్బ్ అయినా కానీ అంతకుముందు అయితే నేను రెగ్యులర్గా వచ్చేవాడిని మేడం. అవును. కూడా బాగుంటాయి. యూరిన్ థెరపీ కూడా నేను విన్నాను. కొన్ని కొన్ని క్లాసెస్ కూడా సూపర్ ఉంటాయి మేడం. శ్యామలాదేవి మేడం చెప్పింది అని ఉమ్, అంటే కొందరు చెప్పినవి కూడా నాకు అంటే హీలింగ్ అయినాయి మేడం కొన్ని. ఉమ్, దాని విషయంలో అయితే నేను థ్యాంక్ యూ అని చెప్పుకోలేదు మేడం. అది ఇంకెంత చెప్పినా తక్కువే మేడం. నేను హైదరాబాద్ కూడా మొన్న వచ్చేది మేడం, అది రాలేదు మేడం. సరే మా ఆంటీ చనిపోవడం దాంతో ఇక ఉమ్. రాలేకపోయాను. నేను నెక్స్ట్ టైం పక్కా వస్తాను మేడం. ఓకే అండి. ఓకే థ్యాంక్ అండి. యూ మేడం. థాంక్ యూ. చాలా అద్భుతమైన అనుభవాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వేణి గారు. వేణి గారు. దుర్గా సూర్యకుమారి. ఉన్నారా? దుర్గా సూర్యకుమారి. భారతి భారతి గారు. వీడియోస్ ఆన్ చేసుకోండి. వేణి గారు, దుర్గా సూర్యకుమారి, భారతి గారు. ఉన్నారా లేరా అసలు? ఓకే అండి. ఈరోజు ఇంతమందితో అద్భుతంగా ధ్యాన అనుభవాలు అనేది తెలుసుకోవడం జరిగింది. అద్భుతంగా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలు తెలియజేయడం జరిగింది. ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకు ఇంత అద్భుతంగా సార్ అవకాశం ఇచ్చి చేసుకోండి అని ధ్యానానికి ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చాడు, నేర్పించడం జరిగింది, ఎంతో సబ్జెక్టు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి అలా ఎవరైనా మనకు ఒకరి ద్వారా మనం సహాయం పొందితేనే థ్యాంక్స్ అని చెప్తాము. అట్లాంటిది ఇంత ఫ్రీగా మనకు మాస్టర్లు రావడము, క్లాసులు చెప్పడము, ఇంతసేపు జూమ్ సెషన్స్ ఇవ్వడము, ఇవన్నీ చేసినప్పుడు మనం ఖచ్చితంగా కృతజ్ఞత తెలియడము, అంటే కృతజ్ఞత వాళ్ళకి చెప్పడము అనేది కూడా గొప్ప విషయము. లేకపోతే కృతజ్ఞులం అవుతాం. అలా చెప్పకపోతే కృతజ్ఞులం అవుతాం అన్నమాట. ఎస్ కృష్ణకుమారి గారు. లలిత మేడం నమస్తే. నమస్తే అండి. ఇవాళ మ్యూజిక్ మెడిటేషన్ చాలా బాగుంది మేడం. నాకు బాగా ఇదైంది, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం లేదండి, తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరిగింది కదా, ఆ అవును మ్యూజికే నేను షేర్ చేశాను. 1 week పెట్టినారు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవునవును వచ్చి అదే అది ఆ 7 రోజులు కూడా
మ్యూజిక్ ప్లే చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. మీరు కూడా మెడిటేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అని టైప్ చేస్తే దాంట్లోనే మనకు మెడిటేషన్ వస్తుందన్నమాట. అది పెట్టుకొనైనా చేయొచ్చు. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క మాస్టర్ కూడా 7 రోజులు అద్భుతంగా సంగీత నాదాన్ని ఇచ్చారు. అదే వాళ్ళ మాస్టర్స్ అందరూ మాట్లాడుతుంటే కూడా వైబ్రేషన్స్ వస్తున్నాయి నాకు. వస్తున్నాయా? అదే అందుకే గ్రూప్ ఎనర్జీస్ అనేది. పాజిటివ్ గా ఉన్నారు కదా, అందరూ కూడా వాళ్ళ యొక్క ఎనర్జీ షేర్ చేస్తున్నారు కదా. అవును. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకా రవీంద్ర సార్ మాట్లాడతారా? ఈరోజు త్వరగా పోయి వచ్చేసినట్టున్నారు మీరు గుడికి. త్వరగా అయిపోయింది మేడం. అంటే ధ్యాన క్లాస్ జరిగేటప్పుడు వచ్చేసాను. అదే వచ్చేసాను. చెప్పండి సార్. నమస్తే మేడం గారు. నమస్తే. అది నేను దాదాపు ఈ ధ్యాన క్లాసులోకి వచ్చేసి 1.5 సంవత్సరం అవుతుంది. 2024 ఏప్రిల్ 4 నుంచి స్టార్ట్ అయ్యాను. ఆ రోజు నుంచి కూడా ఆ రోజుల్లో మార్నింగ్ సెషన్స్ జరిగేటివి. శివ మాస్టర్ గారు, లలితా మేడం గారు చెప్పేవాళ్ళు. తర్వాత ఇప్పుడు నైట్ క్లాసులు షిఫ్ట్ అయిపోయినాం మేము. మార్నింగ్ క్లాసులు పోవటం లేదు. కానీ ఈ క్లాసుల్లో చేరిన తర్వాత, ధ్యానం క్లాసులు చేరిన తర్వాత శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎన్నో మార్పులు వచ్చినాయి. మానసికంగా అయితే మామూలుగా నాది వృత్తిపరంగా కొద్దిగా పిల్లలతో ఏగడం కాబట్టి ఆ రోజుల్లో కొద్దిగా కోపం ఉండేది కొద్దిగా. కానీ ఈ ధ్యానం క్లాసులు ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క కోపం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు అందరితో కూడా చాలా సరళంగా మాట్లాడుతుంటాము. నేను మామూలుగానే ఎక్కువగా మాట్లాడను, మిత భాషను నేను సాధ్యంత వరకు క్లాస్లో తప్ప మామూలుగా మాట్లాడను. కాబట్టి ఇప్పుడు ఇంకా కూడా ప్రశాంతంగా ఉంటున్నాను. కాకపోతే శారీరకంగా వచ్చిన మార్పులు ఏంటంటే, నాకు అప్పుడు ధ్యానం క్లాసుల్లోకి వచ్చిన పక్కల్లో మామూలు అరికాళ్ళలో నాకు ఎక్కువగా చెమట పోస్తుంది. ఎందువల్ల కానీ ధ్యానం క్లాసులో వచ్చిన తర్వాత ఒక 1 month 2 months లోపల ఆ చెమట పోయడం అనేది పూర్తిగా ఆగిపోయింది. తర్వాత నాకు బీపీ ఉండింది కొద్దిగా. నేను 50 ml వేసుకునేవాడిని. తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు చేసిన తర్వాత 25 ml వాడుతున్నాను. కానీ పూర్తిగా మానకూడదు ఒక్కసారిగా నేను చెప్పిన దానివల్ల దాన్ని కూడా వేసుకుంటూ ఉంటాను అంతవరకే. కానీ నాకు నిజంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే బీపీ లేదు నిజంగా అయితే. కానీ ఒక టాబ్లెట్ అట్లా ఒక పూట మాత్రం వేసుకుంటుంటాను. అది శారీరకంగా వచ్చిన మార్పులు. మన యొక్క మాస్టర్లు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సాధ్యంత వరకు నేను అన్ని పాటిస్తుంటాం. మన మామూలుగా చీకటితో నేను దాదాపుగా 4:30 ప్రాంతంలో లేస్తుంటాను. ఒకవేళ పొరపాటు నేను లేకపోయినా నాకు ఎందుకున్నా కానీ శివ మాస్టర్తో అప్పుడు అటాచ్మెంట్ బాగుండేలాకే ఆయన నిద్ర లేపినట్టే వచ్చేస్తుంది. నాకు ఆటోమేటిక్గా టక్కని మెలకు వచ్చేస్తుంది ఎందువల్ల కానీ. అందువల్ల ఖచ్చితంగా నేను 4:30కి అట్లా లేస్తాను. 4:30 ప్రాంతంలో లేస్తుంటాను. లేచిన తర్వాత మామూలుగా బ్రష్ చేసుకున్నాం. బ్రష్ చేయడం కూడా నేను దాదాపు ఇప్పుడు 6 నెలల నుంచి వేపలనే వాడుతున్నాను. మా ఇంట్లో వేప చెట్టు ఉంది కాబట్టి వేపలనే వాడుతున్నాను. అంతకుముందు అప్పుడప్పుడు వాడేవాడిని కానీ రెగ్యులర్ గా వాడేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత వేప పుల్ల తప్పితే ఒకవేళ పొరపాటున ముందు రోజు కోసి పెట్టుకోకపోతే మాత్రం నేను ఉప్పుతో తోముకుంటాను. అది సముద్రపు ఉప్పు ఉంది కాబట్టి ఇంటితో మేము వాడేది ఉప్పుని. కాబట్టి దాంతో ఆ నోట్లో వేసి నవ్వులేసేసి తోమేసుకుంటాను. కానీ బ్రష్ అనే మాటే అసలు ఆ జోలికే పోవటం లేదు. పేస్ట్ బ్రష్ జోలికే పోవటం లేదు. అది ఆ విధంగా మొట్టమొదటి మార్పు అది. తర్వాత పోతే మేము అసలు శాకాహారం, పూర్తి శాకాహారము. మా యొక్క పెరటి తోటలో కూరగాయలకు సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి మాకు. మేమే పెంచుకుంటుంటాను. దాదాపు ఇప్పుడైతే ఎప్పుడు ఏంటంటే జూన్ జూలైలో మనకి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు దాదాపు అన్నీ ఉన్నాయి అన్నమాట. తోటకూర ఉంది, పనుగంట ఆకు ఉంటుంది, మునగ చెట్టు ఉంది, మా ఇంట్లోనే ఉంది మునగ చెట్టు, ఇంకా కరివేపాకు చెట్టు సరే ఉంటుంది. ఇవన్నీ ఏది మందులు సాధ్యం వరకు కొట్టం మేము. ఎక్కువగా నేను వేప కషాయాన్ని తయారు చేసేసి ఏదన్నా వస్తుంది అనే ఉద్దేశంతో వేప కషాయం చేస్తుంటాను. ఇంకపోతే పండ్ల చెట్లు కూడా బొప్పాయి చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది కాబట్టి అది కూడా ఇబ్బంది లేదు. ఆ విధంగా మాకు ఇంకపోతే ఔషధ మొక్కలు కూడా ఆటోమేటిక్ అయ్యే వచ్చేస్తుంటాయి అనమాట. ఇవి నేల ఉసిరి కానీ, ఉప్పింట, ఈ తులసి అయితే ఈసారి మరి అసలు ఎందువల్ల కానీ ఒకప్పుడు తులసి ఎతుక్కునేదన్నమాట ఎక్కడ ఉందా అనేసి. ఈ సంవత్సరం నుంచి
3 రకాల తులసులు వద్దంటే తోటంతా అయ్యే వచ్చేస్తున్నాయి. 3 రకాల మొత్తం కృష్ణ అదే తులసి, లక్ష్మీ నిండిపోయిందండి వనంతో. మొత్తం అయ్యే వచ్చేస్తున్నాయి మేడం. కృష్ణ అవును. తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి 3 అయ్యే. కానీ బట్టి నేనే ఇంకా నా కాళ్ళకి అడ్డం పడుతున్నాయి. కొన్ని అప్పుడప్పుడు ఏదో దండం పెట్టుకునేసి పెరికేస్తా ఉన్నాను. మరి అవును. కాళ్ళతో తొక్కి పెట్టకూడదు కదా. మొత్తము ఆ అది రకంగా ఆక్రమించేసుకుంటూ ఉంటుంది. మొత్తం అది ఆక్రమి ఈ సంవత్సరం మరీ అసలు మొత్తం తోటంతా అయ్యే వచ్చేస్తున్నాయి. అవును సార్, నాకు కూడా అంటే అదే అనిపించేసింది. ఆ, పీకాలంటే బాధ అవుతుంది, కానీ మొత్తం పేకాలంటే బాగా ఆక్రమించేసి. కానీ కాళ్ళతో తప్పుతో ఎట్ చేయగలం అని అప్పుడప్పుడు ఎప్పుడో వారానికోసారో కొద్దిగా తీసేస్తూ ఉంటాము. అట్లాగా ఉన్నాయి అవి. చాలా మంచిది అవన్నీ కూడా. కృష్ణ తులసి అందువల్ల బాగా కృష్ణ తులసి అనేది మంచి ఔషధ వాల్యూలు ఉంటాయి మేడం. మెడిసినల్ వాల్యూ చాలా బాగుంది కృష్ణ తులసి. లక్ష్మీ తులసి కంటే కూడా అసలు ఆ స్మెల్లే అసలు ఘాటుగా ఉంటుంది. ఈ జలుబు తగ్గుకి చాలా బాగా పనిచేస్తుంది అది. కాబట్టి అవి ఉపయోగిస్తున్నాం మేడం. సాధ్యమైనంత వరకు మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి సేంద్రియంగానే అన్ని శాకాహారంలో కూడా సేంద్రియంగా తింటుంటాము. పూర్తి శాకాహారం అది మేడం. ఇంకా మేడం సార్ చెప్పినటువంటి ముద్రలు నాకు కొద్దిగా ఈ మధ్య కూడా రీసెంట్ గా నాకు నడుము నొప్పి వచ్చింది. ఉన్నట్టు కలుపుకనింది. ఎంతబ్బా అయితే కలుపుకనింది అనేసి ఒక రోజు బాధపడతా ఉండేది ఆ రోజంతా. హాస్పిటల్ పోతాం, మా అబ్బాయి కూడా హాస్పిటల్ బాగుందా అంటున్నాడు. ఆ అబ్బాయి ఎందుకు వచ్చినాడు ఇప్పుడు. తర్వాత మా ఆవిడ కూడా అట్లా అంటుంది. వద్దులే వద్దులే అనేసి అట్లాగే గమ్ము పడుకో ఉండేసి తర్వాత ఆ యొక్క ముద్ర వేసుకున్న తర్వాత పాక రోజుకే అది ఎట్లా పోయిందో. నేను హాస్పిటల్కి పోలేదు, ఏం కాలేదు. కాబట్టి ఆ విధంగా ముద్రలు వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఆ యొక్క కొన్ని జబ్బులు పోతా ఉంటాయి. మనకి సార్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే మనం ధ్యానం చేసేది కేవలం జబ్బులు బాగుంటుందని కోసమే కాదు. కాబట్టి మొట్టమొదటి మనం శారీరకంగా మనం దృఢంగా ఉండాలి. అందుకే మనం చెప్పారు సామెత కూడా ఉంది, సౌండ్ మైండ్ ఈజ్ సౌండ్ బాడీ. అంటే శరీరం ఆరోగ్యంగా ఉంటే మన మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి శరీరంగా బాగుండాలంటే మనం సరైన ఆహారం తీసుకోవాలి. ఆహారం కూడా ఈ యొక్క శాకాహారం సేంద్రియంగా పండించినటువంటి తీసుకుంటే అందరు ప్రతి ఒక్కరు సార్ చెప్పినట్టుగా వంటింట్లో కూడా ఎన్నో మార్పులు చేసుకోవాలి మనం అందరం కూడా. ఎందుకంటే స్టీల్ పాత్రలను ఉపయోగించుకోండి. ఇప్పుడు ఎలాగో కుండలు ఉపయోగించడం లేరు కాబట్టి ఎందుకంటే కుండలు ఉపయోగిస్తే ఇప్పుడు ఉండేవాళ్ళు ఒక్క రోజుకే పగలు కొట్టేస్తారు. ఆ రోజుల్లో మట్టి పాత్రలు ఉపయోగించిన వాళ్ళు కాబట్టి ఆ కట్టెల మీద పెట్టుకునేసి ఇప్పుడు ఈ స్టవ్ మీద పెట్టేసి దాని మీద దించాక సాధ్యమైనంత అందరూ స్టీల్ పాత్రలు ఉపయోగించండి. ఇకపోతే ఈ ప్లాస్టిక్ సాధ్యం దూరంగా ఉంచేసుకునేసి వాటర్ కూడా ఈ మినరల్ వాటర్ తప్పనిసరిగా తాగడానికి కనుక్కోండి. 30 అడుగుల లోతులోనే నీళ్లు పడతాయి మాకు. కాబట్టి ప్రశాంతంగా ఆ నీళ్లే తాగుతుంటాం మేము. కాబట్టి ఇలాంటి మనకి సాధ్యమైనంత వరకు మీరు అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా మాకంటే స్థలం ఉంది కాబట్టి పెరటి తోట వేసుకున్నాము, అన్ని పండించుకుంటున్నాం. అందరికి ఆ విధంగా స్థలం ఉండకపోవచ్చు కదా. కనీసం ఈ యొక్క ట్రైల్ పెట్టుకునేసి ఆకుకూరలు పండించుకోవచ్చు. ఒకసారి వేస్తే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. బంగాళాకు, మెంతాకు అలాంటి వేసుకునేసి సాధ్యమైనంత వరకు చేసుకుంటే మనకి ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పేసి నా యొక్క అభిప్రాయము. అందరూ కూడా మీరు శాకాహారం తీసుకునేసి బాగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటే మన ధ్యానం అనవసరంగా ప్రాణశక్తి ఖర్చు అయిపోకుండా, రోగాల కోసం ఖర్చు అయిపోకుండా మనకి ఉంటుంది. ఇంకపోతే కొత్తగా నేను ఈ యూరిన్ థెరపీ చెప్పిన తర్వాత నేను కూడా నాకేంటంటే వెనక బాగా ఈపు బాగా అదేదో కానీ చేతికి అద్దం దగ్గర జలపడుతుంది అనమాట. అందులో స్నానం చేసిన తర్వాత పడుతుంది. నాకు ప్రాబ్లం అది ఏం చేయండి సరే సారాలు చెప్పిన ఉద్దేశంతో నేను 1 లీటర్ బాటిల్ గాజు గ్లాస్ తీసుకునేసి ఒక సేవ్ చేశాను అనమాట. యూరిన్ సేవ్ చేశాను. 4 వారాలు అట్టే ఉంచేసాను అనమాట. 4 వారాలు ఉంచేసిన తర్వాత అది పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ బాగా ఉండే కలరు చేంజ్ అయిపోయింది. తర్వాత నేను అప్పుడు సార్ చెప్పిన ప్రకారంగా నేను ఎండలో కూడా 1 గంట సేపు పెట్టాను మొదట్లో. తర్వాత అంతా లూజ్ గా మొదలు పెట్టాను. తర్వాత ఈపుకి అప్లై చేయాలి కదా, ఎవరు చేయాలి? మా మిసెస్ చేయాలి. కాబట్టి ఆమె తీస్తే అసలు ఆమె ఏం చెప్పి ఎందువల్లంటే అసలు ఎట్టి బస్సులు కనుక్కోలేదు అనమాట. ఎట్టి బస్సులో అది యూరిన్ సంగతి ఎట్టి బస్సులో ఆ స్మెల్ కానీ ఏం లేదు మేడం, స్మెల్ లేదు. ఆ చేత నేను ఎందుకంటే ఎంత మంచిది అనేది శరీరం అంతా కూడా చూపించుకునేవాడిని. ఒక 1/2 అవర్ అట్టే ఉంచుకునేసి స్నానం చేసేవాడిని. తర్వాత స్నానం కూడా ఇప్పుడు సబ్బును కూడా సాధ్యమంతరకు వాడటం లేదు, సున్నిపిండే వాడుతున్నాను నేను. సున్నిపిండితో వాడుతున్నాను. తలకేమంటే ఈ యొక్క శకాయి కుంకుడుకాయ 2 కలిపి మిక్స్ చేసిన ఫోటో తీసుకొచ్చి అవి వాడుతున్నాను అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సాధ్యంత వరకు అన్ని ఒక్కసారి చేయలేకపోవచ్చు. ఒక్కొక్కటి క్రమక్రమంగా
మార్చుకుంటూ వస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము. మనం చేసిన ధ్యానాన్ని ఆధ్యాత్మికంగా పైకి ఎదిగేదానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ రోగాలు ఆటోమేటిక్ గా ఇవన్నీ ఫాలో అయినామంటే ఆ రోగాలు ఒక్కొక్కటి వెళ్ళిపోతుంటాయి ధ్యానం చేస్తుంటాం కాబట్టి. ఈ ధ్యాన శక్తిని మనం ఎందుకు ఉపయోగించుకోవాలి, మనం ఇంకా ముందుకు పోయే దానికోసం ఉపయోగించుకుందాం. అందరూ ఈ విధంగా ఫాలో అవుతారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు తెలియజేశారు. అట్లే మీ ధ్యాన అనుభవాలు కూడా చక్కగా తెలియజేశారు. ఏదైతే మీరు చేస్తున్నారో ఈ సేవ అనేది చాలా అంటే చాలా అద్భుతము. మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? దుర్గా సూర్యకుమారి, శోభారాణి గారు, అలాగే సూర్యశేఖర్ గారు. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేశారా రఘుశర్మ గారు? మీరు ఉండే ఉండే అవునమ్మా, నేనే హ్యాండ్ చేశాను. మరి ఏం చిన్న డౌట్ ఇప్పుడు నాకు, ఇప్పుడు మన రవీంద్రనాథ్ సార్ చెప్పారు కదా, అలా నాకు రఘునాథ్ సార్ చెప్పింది ఇది మామూలు యూరిన్ థెరపీ స్టార్ట్ చేశానమ్మా. అది నేను పొద్దున పూటే తాగుతున్నా అమ్మా. కొంచెం మామూలుగా నేను గుర్తొచ్చినప్పుడల్లా ఒంటికి పోసుకుంటున్నా అమ్మా. కాకపోతే మనం మామూలుగా రఘునాథ్ సార్ చెప్పింది ఏంటంటే, ఈ పొద్దున్న నుంచి మనం 3 పూట్లు ఏదో టైమింగ్స్ ఏదో చెప్పాడమ్మా. అది కొంచెం లింక్ ఏదో నాకు తెలియదమ్మా. లింక్ ఏదో ఒకసారి నాకు పెడతారమ్మా. పొద్దున అర్లీ మార్నింగ్, ఆ తర్వాత మధ్యాహ్నము, ఆ తర్వాత రాత్రి. రాత్రి ఓకే ఓకే. రాత్రి పొద్దున పూట అంటే నాకు ఏదో ఐడియా ఉంది. మధ్యాహ్నం ఏ టైమింగ్ అమ్మా? మధ్యాహ్నము భోజనం అయినాక ఒక 2 hours తర్వాత అనుకోండి. ఓకే. రాత్రికి పడుకునేదానికంటే కొంచెం ముందు, ఒక 7 గంటలకు అట్లా. ఓకే అమ్మా, దానికోసం అమ్మా. సరే అమ్మా. నాకేంటంటే మన సార్ చెప్పినట్టు అన్ని కొన్ని ఇప్పుడు సార్ ఇప్పుడు అన్ని మాట ఇప్పుడు మా ఇంట్లో కూడా కొన్ని అన్ని కూర ముక్కలు కాస్త పండిస్తున్నా. పక్షులకి మామూలుగా అన్నిటికీ మా పితృదేవత మేము పేరు పెడుతూ ఉంటాం కదమ్మా. పక్షులకు బియ్యం పెడుతూ ఏదో నీళ్లు పెడుతూ ఉంటా. అది కొన్ని కొన్ని నాకు చేకైన వరకు నేను చేస్తూనే ఉన్నా అమ్మా. అది ఓకే అమ్మా. అంటే బయటవి అన్ని కూడా కెమికల్ గానే ఉంటాయి. మనకు ఎంత వీలైతే అంత సాధ్యమైనంత వరకు ఇంటిలోటివి వచ్చేలాగా చూసుకుంటే మంచిది అనమాట. అలాంటి ఆహారమే తీసుకుంటే, ఎందుకంటే బయట దొరికేది ఏవి కూడా మనకు సేఫ్టీ ఫుడ్ అనేది డౌటే. కాబట్టి వీలైనంత మటుకు ఇప్పుడు ఏమైనా కొంచెము ఇలా తీగల్లాగా అల్లించేటువంటి బీర తీగ, సొరకాయ తీగ చిన్న చిన్నగానే ఉన్నా కూడా వసతి ఉంటే చేసుకోవచ్చు అన్నమాట. కాకర తీగ అట్లా అవి కొంచెం ఎక్కడైనా కానీ గోడలకే అల్లుకుపోతూ ఉంటాయి. అట్లయినా చేసుకోవాలి. ఒక కుండీలో పెట్టినా కానీ వస్తాయి. దానికి బయలు జాగా అని ఉండాలి అనేది కూడా అవసరం ఉండదు. అట్లా చిన్నగాని అంత చిన్న కుండీలోనే మెంతులు వేయచ్చు, అట్లా ధనియాలు వేయచ్చు, అన్ని దాంట్లోనే మనం చేసుకోవచ్చు. చిన్నగా స్థలం ఉన్నా కూడా కొంచెం కొంచెం అట్లా చేసుకుంటూ వస్తే మన ఇంటి మట్టసానికి మనకు ఇంట్లోనే వస్తాయి. అట్లా చేసుకుంటే సాధ్యమైనంత వరకు మనం పండించి తీసుకునే దాంట్లో అంతా ఆర్గానికే ఉంటుంది కదా, కెమికల్ ఉండదు కదా, అందుకని. అవునమ్మా. ఇప్పుడు సార్ చెప్పినట్టు మందులు ఎక్కువ అన్ని కలిసి అంతా ఫుడ్ అంతా కలిసి అయిపోయిందమ్మా. దానివల్ల కొంతలో కొంత మనకు అవకాశం వరకు మనం ఖర్చు చేసుకుంటాం. ప్లాస్టిక్ వస్తువులు వాడకపోవడము, సిల్వర్ వస్తువులు వాడకపోవడము, అలాంటి వాటిలో వండకపోవడము, నీళ్లు తాగినా ప్లాస్టిక్ దాంట్లో తాగకపోవడము, ఇట్లంతా చేసుకుంటూ మాకేమో పూర్వం నుంచి ఇతర గిన్నెలు ఉన్నాయి. ఇతర గిన్నెలు వాడుతూ ఉంటాం. అవి కొంచెం ఇప్పుడు నా భార్య కొంచెం ఇబ్బందిగా, ఇప్పుడు 3 పిల్లలు కదా, వాళ్ళకి పూలు అవన్నీ ఖర్చు అవుతున్నప్పుడు స్టీల్ గిన్నె వరకు వాడుతున్నాం అమ్మా. ఇంకా అది అంతవరకు అమ్మా. అది సరే, ఓకే అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతంగా అందరూ కూడా ధ్యాన అనుభవాలు షేర్ చేశారు. తిరిగి రేపటి క్లాస్లో కలుసుకుందామండి. సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా వీలైతే 3 నుంచి 4:30 వరకు ఉండే మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఉంటుంది. ఆ సార్ లింక్ పంపించడం జరిగిందండి, ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు మీ యొక్క గ్రూప్ సభ్యులందరికీ కూడా మీ వాట్సాప్ గ్రూప్లో అందరికీ షేర్ చేయొచ్చు. ఎవరైనా
చేసుకోవాలి మెడిటేషన్ అనే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. కాబట్టి ఆ లింక్ను అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.